అందరికీ నమస్కారం. నా పేరు తన్నీరు సుజాత. మాసాయిపేట్ మండల్ చెట్లతిమ్మాయిపల్లి స్కూల్ మాది. ఈరోజు డిస్ట్రిక్ట్ టీఎల్ఎం మేళా కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ పండుగలైన బతుకమ్మ మరియు బోనాలు ఇవి ఈరోజు తెలుగు సబ్జెక్టు బహుళ తరగతి బోధనలో భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్ టీఎల్ఎం మేళాకి తీసుకొని రావడం జరిగింది. 1 to 5th తెలుగులో కూడా మన విద్యార్థులకి తెలంగాణ పండుగలు మనం జరుపుకునే హిందూ సాంప్రదాయ పండుగలన్నీ తెలుగులో ఉంటాయి. ఈరోజు ఇవి టీఎల్ఎం ద్వారా చేసి ఇక్కడ తీసుకొని రావడం జరిగిందండి. ఇక్కడ చూడండి, వర్ణమాల పూల కూజ లాగండి, అది పదాల అంత్యాక్షరి అంటే అలా ఉందనుకోండి. లాస్ట్ అక్షరంతో మళ్ళీ తిరిగి పదం స్టార్ట్ అవుతుంది. తర్వాత మాటల తికమకలు ఇటొక భాషా భాగాలండి. తెలుగులో భాషా భాగాలు 5. ఇక్కడ చూడండి, నామవాచకము, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం అండి. నామవాచకము పేరును తెలిపే పదాన్ని నామవాచకం, దీనికి సంబంధించిన ఉదాహరణలు. సర్వనామము దీనికి సంబంధించిన ఉదాహరణలండి. క్రియ దీనికి సంబంధించిన ఉదాహరణలు. ఈ టీఎల్ఎం ద్వారా పిల్లలు చాలా సులభంగా ఈజీగా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు ఇక్కడ ఈ టీఎల్ఎం ద్వారా. ఈ ఏకవచనం బహువచనం అండి. ఇది తాళపత్ర గ్రంథాల లాగా ఏకవచన బహువచనాలు చేయడం జరిగింది. ఇట్లా అప్పడం, అప్పడాలు, ఆవు, ఆవులు, ఇటుక, ఇటుకలు, ఎలక, ఎలకలు, ఇట్లా ఈ విధంగా చేస్తే ఏంటంటే పిల్లలు దీనికి అట్రాక్ట్ అవుతారు అన్నమాట. ఈజీగా ఏకవచనం బహువచనం నేర్చుకోవడం జరుగుతుందండి. ఇది ఇట్లా. అదేవిధంగా ఇట్లా ఈ చక్రం ద్వారా ఇట్లా ఒత్తు పదాలతో చక్రము, చుక్క, ఎక్క, వక్క, మక్క, తొక్క, చెక్క, నక్క, అక్క, డొక్క, నొక్క, ఈ విధంగా వాళ్ళకు ఒత్తు పదాలు అర్థమవుతాయండి. ఇది సరళ పదాలదండి. ఠాతోని ఈ విధంగా చట్రం చేసేసి ఇట్లా కరకర, కదంబం, కనకం, కథనం, కపటం, కటకం, కవచం, కమతం, ఈ విధంగా సరళ పదాలు ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ లెటరే కాకుండా ఏదైనా లెటరు మనం తీసుకొని ఇట్లా పిల్లలకి ఈజీగా బోధించవచ్చు. ఇది చెరువు అండి. ఈ 3rd క్లాస్ తెలుగులో వానదేవుడు లెసన్ ఉంటుంది. ఆ వాన రావాలి, రైతులు వ్యవసాయం చేసుకోవాలనే ఉద్దేశంతో పాఠం ఉంటుంది. దానిలో భాగంగా ఇది చెరువు, ఇది నాగలండి. ఇది రైతులు వ్యవసాయం ఎలా చేస్తారనే రైతుల పరికరాలు, పనిముట్లు. రైతులు వ్యవసాయాన్ని ఏ విధంగా చేస్తారో ఇవి క్లే మోడల్స్ అండి. మట్టి నమూనాలు మట్టితో చేయడం జరిగింది. 2 ఎడ్లు, వ్యవసాయానికి ఉపయోగించే 2 ఎడ్లు, తాబేలు, లార్డు గణేష. పిల్లలకి అర్థమయ్యే రీతిలో వానదేవుడ లెసన్ సంబంధించి ఇది ఒక పొలం లాగా తయారు చేయడం జరిగింది. ఇవండి రైతులు జస్ట్ పొలం దగ్గరికి వెళ్తున్న విధంగా పిల్లలకి లెసన్తో బోధించడం జరుగుతుందండి, స్టిక్ పుల్లలతోని. తర్వాత ఇది మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ బతుకమ్మ బోనాల గురించి అండి. ఇవి ఏం లేదండి, ఒక ఇట్లా శారీ బాక్సెస్ ఉంటాయి కదండి, ఆ బాక్స్ తీసుకుని ఇట్లా కోన్ షేప్ చేసేసి అన్ని చార్ట్స్తో ఇట్లా ఈ విధంగా కలర్ పేస్ట్ చేయడం జరిగింది. తర్వాత మన దగ్గర అంతరించిపోతున్న సోది గంప అండి. సోది వాళ్ళు ఎరుక చెప్తానమ్మా ఎరుక చెప్తానని వస్తారు చూడండి. వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఎలా జీవనం గడుపుకుంటారు, ఏ విధంగా ప్రజలకి సోది చెప్తారు, ఎరుక చెప్తారు అనే విధానాన్ని మనకు 2వ తరగతి తెలుగు పాఠంలో తానే తందనే 8వ పాఠం ఉందండి. ఆ పాఠం ద్వారా మనము ఈ విధంగా టీఎల్ఎం చేసి పిల్లలకి చెప్తే సులువుగా అర్థమవుతుంది. దాదాపు 2nd క్లాస్ తెలుగులో బతుకమ్మ బోనాలు ఈ సోది గంప 50 నుంచి 60% తెలుగు కవర్ అవుతుంది 2వ క్లాస్ మొత్తం. అదేవిధంగా 3rd, 4th, 5th కూడా మన పండుగలని వస్తుంది, దాంట్లో ఇది మొత్తం కవర్ అవుతుందండి. ఇది తర్వాత వచ్చేసి ఇది మల్టీ టీఎల్ఎం అండి. ఇది ఇలా కాకుండా ఇట్లా ఇక్కడ ఏబిసిడీలు 1 to 3 కూడా తీసుకొచ్చామండి.
మల్టిప్లికేషన్, యాడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషను, ఆల్ఫాబెట్స్, చిన్న చిన్న వర్డ్స్ అలాంటి అన్నీ ఈ టీ కప్స్ ద్వారా మనము పిల్లలకు సులువుగా బోధించవచ్చండి. అట్లాగే ఇంకా చాలా తీసుకొచ్చినాము. ఇది క్లాస్ రూమ్ మోడల్ లాగా తయారు చేయించడం జరిగింది పిల్లల చేత.